హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 634 పాయింట్స్ డౌన్ అయ్యి 38,358 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 194 పాయింట్స్ డౌన్ అయ్యి 11,334 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మన మార్కెట్స్ కంటే ముందే అమెరికాకు సంబంధించిన నాస్డాక్ ఇండెక్స్ అయితే ఆల్మోస్ట్ 5% దగ్గరగా కరెక్ట్ అవ్వడం జరిగింది. సో అమెరికన్ మార్కెట్స్ తర్వాత ఏషియన్ మార్కెట్స్ అలాగే యూరోపియన్ మార్కెట్స్ కూడా సెల్ ఆఫ్కి అయితే గురి కావడం జరిగింది. సో ఎప్పుడైతే గ్లోబల్ సెంటిమెంట్ కొంత వీక్గా ఉంటుందో అది ఎమర్జింగ్ మార్కెట్స్ అయినా మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా పడుతుంది కాబట్టి మన మార్కెట్స్ కూడా కొంత సెల్ ఆఫ్కి అయితే గురి కావడం జరిగింది. నాస్డాక్ ఇండెక్స్లో ఎక్కువ వెయిటేజ్ టెక్నాలజీకి సంబంధించిన స్టాక్స్కే ఉంటుంది కాబట్టి టెక్నాలజీకి సంబంధించిన స్టాక్స్లో ఎక్కువగా కరెక్షన్ రావడంతో నాస్డాక్ 5% దగ్గరగా యూఎస్కి సంబంధించిన ఇండెక్స్ అయితే కరెక్ట్ అవడం జరిగింది. అండ్ సడన్గా అమెరికాలో ఉన్న టెక్నాలజీ స్టాక్స్లో కరెక్షన్ రావడానికి లేదంటే అమెరికన్ మార్కెట్స్ ఆర్ యూరోపియన్ ఏషియన్ మార్కెట్స్ కరెక్ట్ అవడానికి కూడా ఎగ్జాక్ట్గా ఇది అని పాయింట్ అయితే ఏది లేదు ఫ్రెండ్స్. అమెరికాకు సంబంధించి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, సో దానికి సంబంధించిన పోల్ డేటా బయటకు వచ్చింది. సో ఆ పోల్ డేటాకి స్టాక్ మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి. అండ్ యూఎస్ జాబ్ డేటా కూడా అంటే జాబ్ డేటా నెంబర్స్ కూడా కొంత వీక్గా ఉంటాయని ముందుగానే మార్కెట్స్ దాన్ని డిస్కౌంట్ చేసిందనేలా కూడా మనకి బయట ఫైనాన్షియల్ వెబ్సైట్స్లో అయితే ఆర్టికల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. బట్ ఎగ్జాక్ట్లీ ఈ రీజన్తో యూఎస్ మార్కెట్ ఫాలో అయింది. సో దట్ మనకి ఇతర మార్కెట్స్ మీద ఇంపాక్ట్ పడిందనే రీజన్ అయితే ఏది లేదు. మన ఇండియా స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలంటే ఇండియా చైనా రిలేటెడ్గా టెన్షన్స్ అనేటివి ఇంకా కూడా మనకు కంప్లీట్గా అయితే క్లియర్ అవ్వలేదు. అండ్ ఈ ఇష్యూని క్లియర్ చేసేందుకు డైరెక్ట్గా ఇండియాకి సంబంధించి అలాగే చైనాకు సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్లే మీట్ అవ్వబోతున్నారని కూడా సోర్సెస్ దగ్గర నుంచి అయితే అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా మీకు నిన్న టెలిగ్రామ్ లో ఆల్మోస్ట్ 850 అరౌండ్ మీకు ఒక అప్డేట్ చేశాను కదా. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో కంపెనీ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. సో మీకు గుర్తుంటే వడాఫోన్ ఐడియా రీసెంట్ గా కొంత ఎక్కువగా రైజ్ అయింది కదా, ఆల్మోస్ట్ 30% దగ్గరగా రైజ్ అయింది కదా ఫ్రెండ్స్. సో దానికి రీజన్ ఏమనుకున్నాం, ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మార్కెట్ లో ఒక స్పెక్యులేటెడ్ అప్డేట్ వచ్చింది. అమెజాన్ అలాగే అమెజాన్ వాళ్ళు వడాఫోన్ ఐడియాలో $4 బిలియన్ దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారని అండ్ దాని రిలేటెడ్గా డిస్కషన్స్ జరుగుతున్నాయని ఎలాగ మనకు అప్డేట్ వచ్చింది కదా. సో దానికి వడాఫోన్ ఐడియా వాళ్ళు రెస్పాండ్ అవుతూ దెర్ ఈజ్ నో ప్రపోజల్ యాజ్ రిపోర్టెడ్ బై ద మీడియా దట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ ఎట్ ద బోర్డ్ అన్నారు. అంటే మీడియా చెప్తున్నట్టు ఎటువంటి ప్రపోజల్ కూడా బోర్డు దగ్గరికి రాలేదు. మల్టీనేషనల్ కంపెనీ లైక్ అమెజాన్ వాళ్ళు కానీ వీళ్ళెవరు కూడా మా దగ్గరికి రాలేదు. సో దాని రిలేటెడ్గా వడాఫోన్ ఐడియా బోర్డు అయితే ఎటువంటి డిస్కషన్స్ కూడా చేయట్లేదని వీళ్ళైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే వడాఫోన్ ఐడియా వాళ్ళు మా దాంట్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు అని అప్డేట్ ఇచ్చారో దాంతో మనకి చాలా గ్యాప్ డౌన్లో అయితే వడాఫోన్ ఐడియా ఓపెన్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బట్ దెన్ మళ్ళీ మనకు అక్కడ స్ట్రాంగ్ రికవరీ అయితే కనిపించడం జరిగింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కేవలం న్యూస్ మీదే స్టాక్స్ రియాక్ట్ అవుతుంటాయి. కొన్నిసార్లు కేవలం ఎవరో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చాలా డ్రాస్టిక్గా రైజ్ అవుతుంటాయి. సో ఎప్పుడైతే అలాంటి స్టాక్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే ఫైనల్ రీస్ట్రక్చరింగ్ వడాఫోన్ ఐడియాలో జరిగాక అంటే ఇన్వెస్టర్స్ వచ్చి టోటల్ రీస్ట్రక్చరింగ్ అంటే వడాఫోన్ ఐడియా సస్టైన్ అవ్వగలుగుతుందని ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇన్వాల్వ్ అవ్వండి. లేదా ఆ టైంలో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది షేర్ ప్రైస్, ముందుగానే ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నానని చెప్పి ఈ ప్రైజెస్లో ఇన్వాల్వ్ అయినట్లయితే ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా వడాఫోన్ ఐడియా వాళ్ళు డబ్బులు రైజ్ చేయలేకపోయినా ఆర్ఎల్స్ ఒక పెద్ద ఇన్వెస్టర్ వచ్చి డబ్బులు పెట్టలేకపోయినా సరే అది వడాఫోన్ ఐడియా షేర్ ప్రైస్ అయితే నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్. ఈ అప్డేట్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన రిలయన్స్ రీటైల్ కి సంబంధించిన వాటాని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు సెల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్తున్నారు. రిలయన్స్ రీటైల్ కి సంబంధించి 1.8% వాటా సిల్వర్ లేక్ వాళ్ళు కొనాలనుకుంటున్నారని అండ్ ఆ 1.8% వాటాకు గాను సిల్వర్ లేక్ వాళ్ళు 7,500 crores పే చేయబోతున్నారని అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇఫ్ నిజంగానే రిలయన్స్ రీటైల్కి సంబంధించిన 1.8% వాటాని 7,500 crores కి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు సెల్ చేయగలిగినట్లయితే రిలయన్స్ రీటైల్ ఒక వాల్యుయేషన్ అనేది 4.3 lakh crore అయితే వెళ్తుంది. అది ప్రెసెంట్ ఉన్న రిలయన్స్ రీటైల్ వాల్యుయేషన్ ని కొంత ఎలివేట్ అయితే చేస్తుంది కాబట్టి అది రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ ని కూడా పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. హ్యాపీయెస్ట్ మైండ్ ఐపీఓ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకున్నాం, September 7 to September 9 అనుకున్నాం కదా. అంటే September 7 స్టార్ట్ అవుతుంది, September 9 ఎండ్ అవుతుంది అనుకున్నాం కదా. సో ఏదైతే క్లోజింగ్ డేట్ ఉందో హ్యాపీయెస్ట్ మైండ్స్కి ఆ రోజు మనకి ఇంకొక ఐపీఓ ఓపెన్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. రూట్ మొబైల్స్ ఐపీఓ అని 600 crores సంబంధించిన ఐపీఓ. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ కంటే కూడా కొంత చిన్నదే. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఆల్మోస్ట్ 700 crores ఐపీఓ అయితే రూట్ మొబైల్ ఐపీఓ 600 crores. కాకపోతే హ్యాపీయెస్ట్ మైండ్స్ లో రీటైలర్స్ కి కేవలం 10% అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే రూట్ మొబైల్ ఐపీఓలో రీటైలర్స్ కి 35% దగ్గరగా రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓలో అప్లై చేసే రీటైలర్స్ కంటే కూడా రూట్ మొబైల్ ఐపీఓలో అప్లై చేసే రీటైలర్ కి కొంత ఎక్కువ పాసిబిలిటీ అయితే ఉంటుంది అలాట్ అవడానికి. సో రీటైలర్ అంటే ఎవరైతే 2 lakhs కంటే బిలో అప్లై చేస్తారో ఒక ఐపీఓని వాళ్ళు రీటైల్ కేటగిరీలోకి వస్తారనమాట. అబౌట్ 2 lakhs అప్లై చేస్తే వాళ్ళు నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కిందకు వస్తారు. సో రూట్ మొబైల్ వాళ్ళు 2004లో అయితే స్టార్ట్ అయ్యారు యాజ్ ఎ కంపెనీగా. అండ్ వీళ్ళ మెయిన్ బిజినెస్ అయితే క్లౌడ్ కమ్యూనికేషన్ అనమాట. క్లౌడ్ కమ్యూనికేషన్ ద్వారా వీళ్ళ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఏ ప్రైస్ లో రాబోతుంది 345 to 350 అనమాట. సో ఈచ్ లాట్ ఈక్వల్ టు 40 shares. September 9th ఓపెన్ అవబోతుంది అండ్ September 11th క్లోజ్ అవబోతుంది. స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే డేట్ అయితే 21st September.
అండ్ ఈ ఐపీఓ అప్లై చేయడానికి మినిమం మీ దగ్గర 14,000 రూపీస్ ఉండాల్సి ఉంటుంది. సో ఈ 2 ఐపీఓస్ అయితే క్లాష్ అవ్వబోతున్నాయి. అంటే ఎగ్జాంపుల్ నా దగ్గర కేవలం 15,000 రూపీసే ఉందనుకుంటే నేను హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ అప్లై చేశాను అనుకోండి, నేను రూట్ మొబైల్ ఐపీఓ అయితే అప్లై చేయలేను. ఎవరి దగ్గర అయితే కొంత తక్కువ క్యాపిటల్ ఉందో ఈ 2 కంపెనీస్ రిలేటెడ్గా బిజినెస్ని అండ్ రిస్క్ అండ్ పాజిటివ్స్ని అన్నింటినీ కూడా అనాలిసిస్ చేసి మీరు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ లిస్టింగ్ గెయిన్స్ అలాగే లాంగ్ టర్మ్ హోల్డింగ్ ఇదంతా కూడా ఆలోచించుకొని మాత్రమే మీ ఐపీఓని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ రిలేటెడ్గా డెడికేటెడ్ వీడియో కావాలని ఎక్కువ మంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి దాని రిలేటెడ్గా టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. సాటర్డే వీడియోగా దాన్ని అయితే నేను రేపు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సెబీ రిలేటెడ్గా కొత్త రూల్స్ వచ్చాయి కదా రీసెంట్ టైమ్స్లో, అండ్ దాని రిలేటెడ్గా కూడా చాలా క్వశ్చన్స్ అయితే మన సబ్స్క్రైబర్స్కి ఉన్నాయి. సో దాని రిలేటెడ్గా కూడా ప్రెసెంట్ వర్క్ చేస్తున్నాను. ఇఫ్ అది కూడా కంప్లీట్ అయిపోతే రేపే ఆ 2 వీడియోస్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈవెన్ ఈ 2 కాదు ఫ్రెండ్స్, మోస్ట్లీ ఈ మంత్లో 6 ఐపీఓస్ దగ్గరగా వస్తాయంటున్నారు. సో రూట్ మొబైల్ ఐపీఓ అలాగే ఈ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ కాకుండా క్యాంప్స్ ఐపీఓ అని ఒకటి ఉంది. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఐపీఓనే. వీళ్ళు మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటారనమాట టెక్నాలజీ పరంగా. నెక్స్ట్ ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు కూడా ఐపీఓగా వస్తారంటున్నారు. నెక్స్ట్ యూటీఐ ఏఎంసీ మోస్ట్ అవైటెడ్ ఐపీఓ. సో డెఫినెట్లీ యూటీఐ ఏఎంసీకి అయితే మంచి డిమాండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కెమ్కాన్ అని స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్గా కూడా ఒక ఐపీఓ రాబోతుంది అంటున్నారు. అలాగే గ్లాండ్ ఫార్మా, ఇవన్నీ కూడా కమింగ్ డేస్లో ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే అప్డేట్ చేస్తున్నారో వాళ్ళు కూడా డేట్స్ని అయితే అనౌన్స్ చేస్తారు అంటున్నారు. మోస్ట్లీ ఈ మంత్లో చాలా ఐపీఓస్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఎవరి దగ్గర అయితే కొంత ఫ్రీ క్యాపిటల్ ఉంటుందో సో దాన్ని అయితే కొంత రిజర్వ్గా ఉంచండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ఐపీఓస్లో ఈ ఐపీఓను బెస్ట్ అనుకుంటే దాన్ని అప్లై చేయడానికి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్సే కాదు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ కూడా కొంత ఎక్కువ కరెక్ట్ అయితే అవుతున్నాయి. దీనికి రీజన్ అయితే చాలా డేస్ నుంచి కూడా సుప్రీం కోర్టులో ఈ మొరటోరియం రిలేటెడ్గా ఒక కేసు అయితే రన్ అవుతుంది. బట్ నేను దాని రిలేటెడ్గా మన ఛానల్ అయితే ఎప్పుడు డిస్కస్ చేయలేదు ఫ్రెండ్స్, బికాస్ ఆ కేసు రిలేటెడ్గా సుప్రీం కోర్టు దగ్గర నుంచి ఏ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ కూడా ఇప్పటి వరకు రాలేదు. కాకపోతే సుప్రీంకోర్టు వాళ్ళు నిన్న అంటే September 3 ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏంటో తెలుసుకునే దానికి ముందు అసలు కేసు రిలేటెడ్ గా ఉన్న బేసిక్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు ఆర్బీఐ వాళ్ళు ఫస్ట్ 3 months మోరటోరియం ఇచ్చారు. అండ్ దాని తర్వాత అగైన్ ఇంకొక 3 months దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ August 31 వరకు కూడా మోరటోరియం ఉంటుందని ఆర్బీఐ వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. కాకపోతే August 31 ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఆ తర్వాత మోరటోరియం ఉంటుందా లేకపోతే ఎలాంటి ప్లాన్ ఉంటుంది అనేది అయితే ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంక్స్ దగ్గర నుంచి అయితే అప్డేట్ అయితే అవ్వలేదు. అఫీషియల్ గా అయితే August 31 కి మోరటోరియం టైం పీరియడ్ అయితే ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. నిన్న సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటంటే August 31 అయితే కంప్లీట్ అయింది. సో అలా కంప్లీట్ అయింది కదా అని బ్యాంక్స్ కి ఎవరైతే డబ్బులు కట్టలేదో, మోరటోరియం తీసుకున్న వాళ్ళు రీపే చేయలేదు కదా అని మోరటోరియం తీసుకున్న వాళ్ళ లోన్స్ ని ఎన్పిఎస్ గా అయితే డిక్లేర్ చేయకండి అని చెప్పి బ్యాంక్స్ కి అయితే స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. బికాస్ ఎవరైతే సరైన టైం కట్టలేరు అవి బ్యాంక్స్ బ్యాడ్ లోన్స్ గా అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కి అయితే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఆ టోటల్ డేటా అంతా కూడా బ్యాంకింగ్ స్టాక్స్ ని బెస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని సెక్టోరియల్ అనాలిసిస్ వీడియోలో అయితే నేను క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. చాలా డేస్ బ్యాక్ మనకి సుప్రీం కోర్టులో ఈ మోరటోరియం రిలేటెడ్ గా ఒక బిల్ అయితే ఫైల్ అవడం జరిగింది. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయితే ఫైల్ అవడం జరిగింది. మోరటోరియం తీసుకుంటున్నదే ఈ వైరస్ కారణంగా బిజినెస్ ఇంపాక్ట్ అయ్యి తిరిగి కట్టలేని పొజిషన్ లో ఉన్న వాళ్ళు, సో వాళ్ళు తిరిగి కట్టలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ కట్టాల్సిన డబ్బుల్ని కూడా అసలుకి యాడ్ చేసి దాని మీద వడ్డీ కలెక్ట్ చేయడం. అంటే ఏ పేమెంట్ అయితే మోరటోరియంలో కట్టాల్సిన అవసరం లేదు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అలాగే బ్యాంక్స్ చెప్తున్నాయో ఆ డబ్బుల్ని కట్టాల్సిన డబ్బుల్ని కూడా అసలు యాడ్ చేసి దాని మీద వడ్డీని ఛార్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ బ్యాంక్స్ ఛార్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదని సుప్రీం కోర్టులో చాలా డేస్ బ్యాక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయితే ఫైల్ అవడం జరిగింది. అండ్ దాని రిలేటెడ్ గా సుప్రీం కోర్టు కూడా మల్టిపుల్ హియరింగ్స్ లో అలా ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం కరెక్ట్ కాదు, మీరు దాని రిలేటెడ్ గా ఫర్దర్ అప్డేట్స్ ఇవ్వండి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, ఆర్బీఐని అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సుప్రీం కోర్టు ఎవరైతే మోరటోరియం తీసుకున్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ జడ్జ్మెంట్ పాస్ చేస్తుందా లేదంటే బ్యాంక్స్ ని సపోర్ట్ చేస్తూ జడ్జ్మెంట్ పాస్ చేస్తుందా అనేది అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ మార్క్ గా ఉంది. బికాస్ ఒకవేళ సుప్రీంకోర్టు మోరటోరియం తీసుకున్న వాళ్ళకి సపోర్టివ్గా కానీ జడ్జ్మెంట్ పాస్ చేస్తే అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదనో, లేకపోతే ఏ ఇంట్రెస్ట్కి అయితే బ్యాంక్ లోన్స్ ఆఫర్ చేసిందో ప్రెసెంట్ కండిషన్ కొంత క్రిటికల్గా ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ని కొంత తగ్గించి బ్యాంక్స్ తీసుకోవాలి, అంటే ఇంట్రెస్ట్ని రెడ్యూస్ చేసి బ్యాంక్స్ రీపేమెంట్స్ని యాక్సెప్ట్ చేయాలనో ఏదో ఒక వెసులుబాటు ఒకవేళ బారోవర్స్కి ప్రొవైడ్ చేస్తే, మోరటోరియం తీసుకున్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే అది డెఫినెట్లీ బ్యాంకింగ్ స్టాక్స్ని అయితే నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. స్పెషల్లీ ఏ బ్యాంక్స్లో అయితే మోరటోరియం పర్సంటేజ్ ఎక్కువగా ఉందో ఆ బ్యాంక్స్నే నెగిటివ్గా అయితే ఇంపాక్ట్ చేస్తుంది. ఆర్ఎల్స్ ఈ రెండు కాకుండా మోరటోరియం టైం పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం లేకపోతే ఒక స్పెషల్ రిజల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం బ్యాంక్స్ ఏమైనా చేస్తాయనేది కూడా గమనించాల్సి ఉంటుంది. బికాస్ September 3 అంటే నిన్న మనకి నిర్మలా సీతారామన్ గారు బ్యాంకర్స్ అందరికి ఇలా చెప్పడం జరిగిందనమాట. మీ దగ్గర ఎవరైతే లోన్స్ తీసుకున్నారో ఈ రీసెంట్ టైమ్స్లో వాళ్ళు క్రిటికల్గా ఇంపాక్ట్ అయింటారు కాబట్టి వాళ్ళకి ఎంత మేరకు మీరు హెల్ప్ చేయగలిగితే అంత మేరకు హెల్ప్ చేయండి.
అండ్ సెప్టెంబర్ 15th లోపు మీ దగ్గర లోన్స్ తీసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సంబంధించి ఒక స్పెషల్ రిజల్యూషన్ ప్లాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అంటే వాళ్ళ మీద ఇంపాక్ట్ పడకుండా, వాళ్ళ బిజినెస్ అన్ని కూడా డ్యామేజ్ అవ్వకుండా మీరు ఇచ్చిన లోన్స్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసుకునేలాగా ఒక రిజల్యూషన్ ప్లాన్ని తీసుకురండి అని కూడా నిర్మలా సీతారామన్ గారు అయితే బ్యాంకర్స్ అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. కాకపోతే తీసుకొచ్చే రిజల్యూషన్ ప్లాన్ కంటే కూడా సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చే నెక్స్ట్ డైరెక్షన్స్ మీదే బ్యాంకింగ్ సెక్టార్ అయితే ఇంపాక్ట్ అయి ఉంటుంది. సెప్టెంబర్ 10th మనకి నెక్స్ట్ సుప్రీంకోర్టు హియరింగ్ ఈ మొరటోరియం రిలేటెడ్గా ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో సుప్రీంకోర్టు వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ని పాస్ చేసినట్లయితే అది బ్యాంకింగ్ సెక్టార్ మీద అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.